మన దేశంలో ఒక స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అయితే ఫ్యాన్స్ రోడ్ల మీదకి వస్తారు, ఇష్టం ఉన్నట్లు గొడవ చేస్తారు, ఆ సినిమా తీసిన డైరెక్టర్ని పచ్చి బూతులు తిడతారు కదా. ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే టీమిండియా దేశం మొత్తం రాత్రంతా దాని గురించే తెగ డిబేట్ చేస్తుంది. ఒక సెలబ్రిటీ కపుల్ డివోర్స్ తీసుకుంటే ఇక వారం రోజులు అదే న్యూస్లు, అవే వార్తలు, అవే ట్రెండింగ్ అంశాలు. కానీ ఢిల్లీలో ఒక 59 ఏళ్ల మనిషి మీ పిల్లల భవిష్యత్ కోసం 20 రోజులు అన్నం మానేశాడు. చావు అంచుకు వెళ్ళాడు. ఇవాళ ఉదయం పోలీసులు వచ్చి ఆయన్ని ఎత్తుకెళ్ళిపోయారు. అసలు అతను ట్రెండింగ్లో లేడు, డిబేట్స్లో అంతకంటే లేడు, న్యూస్లో అసలు కనిపించట్లేదు. అసలు ఈ వీడియో చూస్తున్న సగం మందికి ఆయన పేరు కూడా తెలియదు. కరెక్టా? ఇది యాక్సిడెంట్ కాదు, దీని వెనక నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఎవరో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. బట్ ఆ 4వ పేరు వింటే మాత్రం మీ గుండెల్లో ఖచ్చితంగా గుచ్చుకుంటుంది. ఈ వీడియోకి సంబంధించి 4 పాయింట్స్లో ఫస్ట్ది, అసలు ఆ మనిషి ఎవరు తెలిస్తే మీకు కోపం రెట్టింపు అవుతుంది. ఇక రెండోది, నీట్ పేపర్ లీక్ హిస్టరీ. ఈ లిస్ట్ వింటే మీరు ఖచ్చితంగా నమ్మలేరు. ఇక థర్డ్ పాయింట్, ఇంత జరుగుతూ ఉంటే మన దేశం ఎందుకు సైలెంట్గా ఉంది, ఆ నలుగురు ఎవరు అసలు. ఇక 4వ పాయింట్, మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి. నేను ఈ వీడియో చాలా పెయిన్తో చేస్తున్నా, ఎందుకో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. అసలు ఆ మనిషి ఎవరు, ముందు ఆయన ఎవరో తెలుసుకుందాం. ఎందుకు అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో అతని పేరు గురించి, అతని వ్యక్తిత్వం గురించి, అతని నేపథ్యం గురించి తెలియదు. హీ ఈజ్ మిస్టర్ సోనం వాంగ్చుక్. లదాఖ్కి చెందిన ఈయన ఒక ఇంజనీర్, ఎడ్యుకేషన్ రిఫార్మర్. ఒక్క విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈయన ఏ పార్టీ లీడర్ కాదు, ఏ ఎలక్షన్లో నిలబడలేదు, ఏ పొలిటికల్ పార్టీకి వత్తాస్ పలకలేదు. 38 ఏళ్లుగా ఇతను చేస్తుంది ఒకటే, కామన్ పబ్లిక్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నాడు. నిరుపేదల కోసం నేనున్నానంటూ నిలబడుతూ ఉన్నాడు. ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతున్న అనేక తప్పిదాన్ని క్వశ్చన్ చేస్తూ వచ్చాడు. 1988లోనే లదాఖ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం సీక్మోల్ అనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసి వేల మంది స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలి అని చెప్పి అందరికీ ఫ్రీగా చదువు చెప్పించాడు. లదాఖ్లో వాటర్ క్రైసిస్కి ఆయన సొల్యూషన్ వింటే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎందుకో తెలుసా? ఐస్ స్టూపా అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్తో వింటర్లో నీరు వృధాగా పోయే వాటిని మంచు స్తంభాలుగా మార్చేసి సమ్మర్లో అవి కరిగేటప్పటికి ఫార్మింగ్కి, డ్రింకింగ్ వాటర్కి వాడుకునేలాగా ఒక కొత్త కాన్సెప్ట్ని రెడీ చేసి ఆశ్చర్యపరిచారు. ఇంజనీరింగ్తో ఒక ప్రాంతాన్ని ఆయన కాపాడాడు. అప్పుడే ప్రపంచం గుర్తించింది. 2016లో రోలెక్స్ అవార్డ్, 2018లో రామన్ మెగ్సెసీ అవార్డ్. ఇక 3 Idiotsలో అమీర్ ఖాన్ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ కూడా ఇతనే అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది, ఈయన చాలా హ్యాపీగా బతికే లైఫ్, హాయిగా అవార్డ్స్ ఇలాగే తీసుకుంటూ ఫారెన్లో లెక్చర్స్ ఇచ్చుకుంటూ ఇష్టం ఉన్న ప్రదేశాలకు వెళ్తే చాలా కంఫర్ట్గా బతకొచ్చు. బట్ ఇవాళ ఆయన ఎక్కడున్నాడు? జంతర్ మంతర్ దగ్గర ఉన్నాడు. ఖాళీ కడుపుతో 9 కిలోల బరువు తగ్గి విద్యార్థుల భవిష్యత్తు కోసం అని చెప్పి ఆయన డిమాండ్స్ వింటే సీరియస్లీ అది ఆయన కోసం కాదు. డిమాండ్స్ ఆయన చేస్తున్నవి 2. నీట్ పేపర్ లీక్కి మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని చెప్పి, మరియు ఎగ్జామ్ సిస్టంలో స్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పి. ఒక్క లీక్కి ఇంత సీనా అని చెప్పి మీరు అనుకోవచ్చు, ఇది ఇప్పుడు అంత అవసరమా అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు ఒక లిస్ట్ చదువుతా, ఎక్కడ అవుతుందో చూడండి. 2015 నీట్ ప్లేస్లో ఉన్న ఏఐపిఎంటీ హర్యానాలో లీక్ అయింది. 2016 నీట్ అఫీషియల్గా స్టార్ట్ అయిన మొదటి సంవత్సరమే లీక్ అయిపోయింది. ఇక 2018 మళ్ళీ లీక్ అయింది. 2024 దేశం మొత్తం చూసిన అతిపెద్ద నీట్ స్కామ్ ఇదే. జస్ట్ 2 years బ్యాక్ సుప్రీంకోర్టు దాకా అప్పుడు ఈ కేసు వెళ్ళింది. ఎంతోమంది ప్రాణాలు తీసుకున్నారు. అక్కడ కమిటీ వేశారు, చాలా డీప్గా విచారణ చేస్తున్నామన్నారు. కోర్టుకి ఏం చెప్పారో తెలుసా? ఇంకెప్పుడు జరగదు, ఇది రిపీట్ కాదు అని చెప్పారు. కట్ చేస్తే 2026లో మాట్లాడుకుంటున్నాం. ఆ కమిటీ రికమెండేషన్స్ పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేలోపే, చెయ్యాలి అనే ఆలోచన వచ్చేలోపే మళ్ళీ లీక్ అయింది. కనీసం 10 ఏళ్ల నుంచి 5 సార్లు లీక్. లెక్క పెట్టుకుంటూ పోతే ఈ ఫిగర్ 5 టైమ్స్కి చేరుకుంది. మీ ఇంట్లో నీట్ ఆస్పిరెంట్స్ ఉంటే మీకు తెలుసు, నాన్న పొలం అమ్ముతాడు చదువు కోసం, అమ్మ బంగారం కుదవ పెట్టేస్తుంది, లేదంటే అప్పుడు ఇప్పుడు కూడబెట్టుకున్న చిట్టి డబ్బులు కట్ అయినా మా బిడ్డ బాగా చదువుకోవాలని కోరుకుంటుంది. ఇదే కదా సామాన్య ప్రజల కుటుంబ పద్ధతి, లేదంటే డబ్బులకి ఇబ్బంది పడే సిచ్యువేషన్స్లో వాళ్ళు చేసే పనులు. పిల్లాడు ఉదయం 5 నుంచి రాత్రి 11 దాకా చదువుకుంటాడు. పుస్తకాన్ని పక్కన పెడితే ఒట్టు ఎగ్జామ్ ప్రెషర్తో ఎంత చదువుకుంటారో ఆ స్టూడెంట్స్. కనీసం
చాలా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు వేరే అడిక్షన్స్కి వెళ్ళకుండా కంప్లీట్గా చదువు బుక్స్ తప్ప ఇంకో లోకం లేకుండా నీట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎంతోమంది పర్సనల్గా నేను చూశాను. ఎగ్జామ్ ప్రెషర్తో లీక్ అయిన న్యూస్తో స్టూడెంట్స్ చేసుకున్న ఇన్సిడెంట్స్ మనం ప్రతి ఏటా చూస్తూనే ఉన్నాం. మన ఎదురింట్లోనో పక్కింట్లోనో మన రాష్ట్రంలోనో పక్క రాష్ట్రంలోనో అనేకంగా అనిపిస్తున్నాయి. ఇంత చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్తే పేపర్ అప్పటికే ఎవరో డబ్బుతో కొనేసి ఉంటే మీ పిల్లాడు ర్యాంకు కోసం కంపీట్ చేయట్లేదు, పేపర్ కొన్నవాడితో కంపీట్ చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, వాంగ్చుక్ అడుగుతున్నది ఎక్కువ అంటారా, తక్కువ అంటారా, న్యాయమే అంటారా? మరి ఇంత జరుగుతూ ఉంటే దేశం ఎందుకు సైలెంట్గా ఉంది? ఇక్కడే ఆ నలుగురు వస్తారు. ఒక్కొక్కరి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఆ మొదటి పేరే సెంట్రల్ గవర్నమెంట్. 2014 నుంచి ఇప్పటిదాకా ఒకసారి లిస్ట్ చూద్దాం. స్మృతి ఇరానీ 2014 నుంచి 16 వరకు, ప్రకాష్ జవదేకర్ 2016 నుంచి 2019 వరకు, ఆ తర్వాత రమేష్ పొఖ్రియాల్, ఇక 2021 నుంచి ధర్మేంద్ర ప్రధాన్జీ ఉన్నారు. ప్రస్తుతం ఆయనే కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటి, మినిస్టర్స్ మారారు, వాళ్ళ ఫేసులు మారాయి, లీక్స్ మాత్రం ఆగలేదు. ఆ ఫిగర్ 5కు చేరుకుంది. ప్రధాన్ టైంలో అయితే 2 సార్లు ఒకే మినిస్టర్ ఉన్న టర్మ్లో 2 times 2024లో ఆయనే ఉన్నారు, 2026లో ఆయనే ఉన్నారు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందనే ఇష్యూతోని అది మెంటల్గా ప్రెషర్ తీసుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య దాదాపు 10ల సంఖ్యలో ఉంది. కామన్ సెన్స్ ఏం చెప్తుంది ఇక్కడ, ఫస్ట్ లీక్ అయినప్పుడే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అని. కానీ ఏం జరిగింది? నో రిజిగ్నేషన్, నో అకౌంటబిలిటీ. ఒక మనిషి 20 రోజులుగా చుక్క నీరు తిండి లేకుండా చస్తూ ఉంటే కనీసం డైలాగ్కి కూడా ఎవరు ముందుకు రావట్లేదు, మేమున్నామని భరోసా ఇవ్వట్లేదు. 20 లక్షల మంది పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైన చీమ కుట్టినట్లు కూడా లేదు. ఎందుకింత ధైర్యం? ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, ఎవ్వరూ క్వశ్చన్ చేయరు. భారతదేశం ఏం జరిగినా మా గుప్పిట్లోనే ఉంది. ఇక్కడ క్వశ్చన్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? అదే రెండో పేరు ఏంటో తెలుసా? నేషనల్ మీడియా. ఒక 59 ఏళ్ల వయసున్న వ్యక్తి, అవార్డ్ విన్నింగ్ పర్సన్, ఎన్నో రిఫార్మ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్, 20 డేస్గా ఇలా హంగర్ స్ట్రైక్తో ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇవాళ పోలీస్ ఎవాక్యూషన్. ఇది ఏ దేశంలో అయినా నెంబర్ 1 హెడ్లైన్ అవుతుంది కదా. బట్ మనం మాట్లాడుకుంటుంది ఇండియాలో. సో మన ప్రైమ్ టైం డిబేట్స్లో ఏం నడుస్తుంది? వాంగ్చుక్ గురించి మినిమం కవరేజ్ కూడా ఉండదు. మన తెలుగు మీడియాలో కూడా ఇదే సిచ్యువేషన్. ఒక్క కంపారిజన్ చెప్తా ఇక్కడ. 2011లో అన్నా హజారే దీక్ష చేశారు, మీ అందరికీ గుర్తే ఉంటుంది. ఆ దీక్ష జరిగినప్పుడు నేషనల్ మీడియా 24 hours లైవ్ కవరేజెస్ ఇచ్చింది. కంప్లీట్గా మీడియా ఆ నిరసన చేస్తున్న ప్లేస్లోనే ఉంది. ఏం చేసినా, ఏం జరిగినా, ఎవరు పలకరించినా, పరామర్శించినా అదొక పెద్ద బ్రేకింగ్ న్యూస్గా పబ్లిష్ చేసింది. దేశం మొత్తం కదిలించింది. అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అదే మీడియా ఇప్పుడు అదే రకమైన దీక్ష జరుగుతూ ఉంటే కళ్ళు మూసుకుంది, ఏం జరగట్లేదు జంతర్ మంతర్లో అని చెప్పి సైలెంట్గా ఉంది. సిచ్యువేషన్స్ సేమ్, ఇన్సిడెంట్ సేమ్, కవరేజ్ మాత్రం డిఫరెన్స్. ఎందుకు? ఆ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయాలి, మీరే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయాలి. సరే, గవర్నమెంట్ని కాసేపు వదిలేద్దాం, మీడియా వదిలేసింది అనుకుందాం. మరి వీళ్ళని ప్రశ్నించడమే పనైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఉన్నామని చెప్తూ ఉంటారు కదా. అదే మూడో పేరు. ఇది ఇంకొంచెం షాకింగ్గా ఉంటుంది. మూడో పేరు ఏంటో తెలుసా? ప్రధాన ప్రతిపక్షం. ఎస్, అపోజిషన్ పార్టీస్. ఇది నాకు అస్సలు అర్థం కాని విషయం. గవర్నమెంట్ని ఇరికించడానికి ఇంతకంటే పెద్దగా ఏం ఇష్యూ జరగాలి? లక్షల మంది స్టూడెంట్స్, ఒక నేషనల్ ఐకాన్ దీక్ష, 5 సార్లు పేపర్ లీక్, ఒకే మినిస్టర్ 2 టర్మ్స్లో పేపర్ లీక్ అవుతూ ఉంటే ఇంకా కంటిన్యూ అవుతున్నాడు. బట్ నేషనల్ అపోజిషన్స్ కానీ మన లోకల్ పార్టీస్ కానీ వాంగ్చుక్ పక్కన గట్టిగా నిలబడి క్వశ్చన్ చేయట్లేదు, కనీసం ఆయనకు మద్దతు ఇవ్వట్లేదు. స్టూడెంట్స్ వెళ్ళి మద్దతు ఇస్తామని చెప్పి కనీసం వాళ్ళలో ఒక చలనం కనిపించట్లేదు. అక్కడెక్కడ ఒక ట్వీటు, ఒక స్టేట్మెంట్, జస్ట్ అంతే, ఏదో ఫార్మాలిటీగా. ఎందుకు? అక్కడికి వెళ్తే క్రెడిట్ రాదనా? స్టూడెంట్స్ ఓట్స్ అసలు కాదు, మాకు అవి పనికిరావు అని నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఒక్కటి మాత్రం క్లియర్, ఇక్కడ స్టూడెంట్స్ ఇష్యూ మీద ఏ పార్టీకి నిజమైన ఇంట్రెస్ట్ కనిపించట్లేదు, అసలు లేదు అనిపిస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ సైలెంట్గా ఉంది, మీడియా సైలెంట్గా ఉంది, అపోజిషన్ ఇంకా సైలెంట్ అయిపోయింది. ఇక 4వ పేరు ఎవరో తెలుసా? ఇదే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న అసలు మాట, ఇంపార్టెంట్ మాట. ఆ 4వ పేరు మనమే. మీరు, నేను, మన స్టూడెంట్స్, మన యూత్, జెన్జీ.
ఎస్, ఒక్క నిమిషం ఆలోచించండి. మన హీరో సినిమా రిలీజ్ అయితే రోడ్ల మీద పాలాభిషేకాలు చేస్తాం, పూజలు చేస్తాం. ఒక సెలబ్రిటీ గురించి ఏదైనా అంటే 1000 మందిని ఫైట్కి దింపేస్తాం, దిగేస్తాం, కాలర్లు ఎగరేస్తాం. క్యాస్ట్ గురించి, పార్టీ గురించి, రీజన్ గురించి గంటల తరబడి సోషల్ మీడియాలో వార్ చేస్తాం. బట్ మన సొంత ఫ్యూచర్ కోసం, మన పిల్లల ఎగ్జామ్ కోసం ఒక ముసలాయన బక్కపలచటి వ్యక్తి చావు అంచుల వరకు వెళ్తూ ఉంటే మనం ఏం చేస్తున్నాం? జస్ట్ స్క్రోల్ చేస్తున్నాం. నెక్స్ట్ రీల్ ఏంటి అని చెప్పి చూస్తున్నాం. జెన్జీ అంటే ఏ పార్టీకి లొంగరు, రియల్ ఫైటర్స్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. ఇప్పటివరకు అదే అనుకున్నాం. ప్రపంచంలో చాలా దేశాల్లో రియల్ ఫైటర్స్ జెన్జీ అని చూసాం కూడా. బట్ ఆ స్పిరిట్ ఇక్కడ లేదు అనిపిస్తోంది. ఇండియాలో అది పూర్తిగా వ్యతిరేకం అనిపిస్తోంది. మనం ఇంత సైలెంట్గా ఉన్నాం కదా, గవర్నమెంట్ ధైర్యం కూడా అదే. మమ్మల్ని ప్రశ్నించరు, ప్రశ్నించినా ఆ స్థాయిలో వ్యతిరేకత మాకు రాదు అనేసి నెక్స్ట్ థింగ్కి మూవ్ ఆన్ అయిపోతారు. కాబట్టి మనం క్వశ్చన్ చేయము అని చెప్పి వాళ్ళకి చాలా గట్టి నమ్మకం. ఆ నమ్మకమే వాళ్ళ అస్సలు బలం. ఇప్పుడు అదే కనిపిస్తోంది. అంటే ఈ మొత్తం స్టోరీలో మనం విక్టిమ్స్ మాత్రమే. మన సైలెన్స్ కూడా ఒక రీజన్. ఇది ఒప్పుకోవడం చాలా కష్టం, కానీ ఇది ఒప్పుకుంటేనే మార్పు స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో స్టార్టింగ్లో నేను ఒక 3 నెంబర్స్ గురించి చెప్పాను కదా. ఆ 3 పాయింట్స్ ఏంటి అంటే 5 leaks, 20 lakhs of students, 20 days hunger strike. ఇప్పుడు 4వ నెంబర్ యాడ్ చేస్తున్న అదే 0. మనం ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే గుండు 0. ఆ దీక్ష చేస్తున్న మనిషి మన దగ్గర ఏమీ ఆశించట్లేదు, మనల్ని అసలు ఏమీ అడగట్లేదు, ఢిల్లీ రమ్మనట్లేదు, తనతో నాతో కూర్చొని మీరు దీక్ష చేయండి అనట్లేదు, కనీసం మన గొంతైనా ఎత్తమని అడుగుతున్నాడు. జస్ట్ అంతే. అసలు క్వశ్చన్ ఆయన గెలుస్తాడా అని కాదు, ఇక్కడ మనం ఎప్పుడు నోరు విప్పుతాము అని చెప్పి. 59 ఏళ్ళ ఒక మనిషి మీ పిల్లల భవిష్యత్తు కోసం 20 రోజులుగా నీళ్లు ముట్టకుండా, అన్నం తినకుండా దీక్ష కూర్చొని చావు అంచుల వరకు వెళ్ళాడు. నేను ఈ వీడియో చేస్తూ ఉండగానే ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. అదే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర దీక్ష కొనసాగిస్తున్న వాంగ్చుక్ని హఠాత్తుగా పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు, దీక్షని భగ్నం చేశారు. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని డాక్టర్లు అడ్వైస్ చేస్తున్నారు అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఇదే డీసీపీ కూడా క్లారిటీ ఇచ్చారు. సరే, ప్రాణం కాపాడటం మంచిదే. హైకోర్టు కూడా చెప్పింది ప్రతి పౌరుడి ప్రాణం విలువైందని. కరెక్ట్. బట్ ఒక్క క్వశ్చన్, 20 రోజులుగా ఒక మనిషి చావు అంచుల వరకు వెళ్తూ ఉన్నారు అంటే మాట్లాడడానికి ముందుకు రాని వాళ్ళు, సిస్టమ్ అంతా ఇప్పుడు హఠాత్తుగా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మాత్రం ఎవ్వరూ నిద్ర లేవకముందే వచ్చేసింది. మనిషిని కాపాడారు. మరి ఆయన అడిగిన ప్రశ్నలకి సమాధానం అన్ని జంతర్ మంతర్లోనే వదిలేశారు కదా. ఆయన్ని తీసుకెళ్ళాక ఇమీడియట్లీ జంతర్ మంతర్ దగ్గర దీక్షా శిబిరాన్ని అంతా ఖాళీ చేయించడం మొదలుపెట్టారు. అక్కడున్న విద్యార్థులందరూ కూడా ఒక చైన్ వేసి మిగతా దీక్ష చేస్తున్న వాళ్ళందరినీ కాపాడడానికి ట్రై చేశారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. టైమింగ్ చూడండి. జూలై 20న వాంగ్చుక్ సపోర్టర్స్ పార్లమెంట్ మార్చ్ ప్లాన్ చేశారు. అదే రోజు పార్లమెంట్ మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ మార్చ్ ఫస్ట్కి సరిగ్గా 2 రోజుల ముందు ఆయన దీక్షా శిబిరం నుంచి వెళ్ళిపోయారు. కోఇన్సిడెన్స్ అనాలా ఏమో, నేనైతే ఏం చెప్పట్లేదు. డేట్స్ మీ ముందే పెట్టా, మీరే డిసైడ్ చేయండి. నేనైతే సోనం వాంగ్చుక్ చేస్తున్న ఈ హంగర్ స్ట్రైక్ని సపోర్ట్ చేస్తున్నా. ఎందుకు? ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే తప్పు, మూడోసారి, 4వసారి, 5వసారి ఇలా జరుగుతూ పోతూ ఉంటే ఖచ్చితంగా అది నిర్లక్ష్యం అనే నా అభిప్రాయం. మీరు కూడా వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ని సపోర్ట్ చేస్తే కమెంట్ బాక్స్లో ఐ సపోర్ట్ అని మెన్షన్ చేయండి. అండ్ మీ ఇంట్లో నీట్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళ స్టోరీని కూడా రాయండి కమెంట్ సెక్షన్లో. ఖచ్చితంగా నేను చదువుతా. ఎందుకు అని అంటే ఇది వాళ్ళ లైఫ్కి సంబంధించిన మ్యాటర్. ఒక్క స్టూడెంట్కైనా ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నా. లెట్స్ బ్రేక్ ద సైలెన్స్. అందులో మీరే